దేశ శాంతి భద్రతల కోసము ఈ విపత్తులు జరగబోయే విపత్తులని ఎదుర్కోవడానికి మేము చేసే పుణ్యాన్ని ఈ సృష్టికి దారబోస్తున్నాం. మేము వచ్చింది సర్వమత సమన్వయ ఆశ్రమం శివరామాలయం నుండి, కంజర్, భోపాల్ మండలం, నిజామాబాద్ జిల్లా. 10 మంది భక్తులము వచ్చాము. 7 దేవుళ్ళ యాత్ర చేస్తున్నాము. ఈ విపత్తుల నుంచి రక్షించబడాలని వాసరు మొదటిది, 2వది ఆరమూరు నవనాటి సిద్ధులు, 3వది ధరుపురి నరసింహస్వామి, 4వది కొండగట్టు, 5వది విమలవాడ, 6వది కాలభైరవ స్వామి, 7వది సిద్ధరామేశ్వరానికి మా యాత్ర ముగుస్తుంది. ఈ యాత్ర ఒక దేశ సంరక్షణ కోసము, దేశానికి ఎక్కువ విపత్తులు ముంచుకొస్తున్నాయని మాకు కళ రూపంలో గాని గ్రంథ రూపంలో గాని తెలిసినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి నా శిష్య బృందంతో, నా తోటి భక్తులతో ఈ విధమైనటువంటి యాత్రను నేను కొనసాగిస్తాను. తిరుపతి పాదయాత్ర చేశాము, ఇదే విధంగా వాసతికి పొన్నుకొంట పోయాము. మళ్ళీ ఈ విధంగా ధరంపురికి, కొండగట్టు, ఇళ్ళవాడ ఈ విధంగా యాత్రలు కొనసాగిస్తూ ఉంటాము. అప్పుడప్పుడు దేశ విపత్తులు మాకు ఎప్పుడు అనిపిస్తాదో మధ్యలో మా గురువు గారి కళ్ళకి పడము కానీ ఇలాంటివి జరిగినప్పుడు మాకు తోచినప్పుడు దీన్ని ఎదుర్కోవడానికి తపస్సు చేసి పాదయాత్రలు చేసి ఈ విధంగా కొన్ని దేవుళ్ళ ప్రదక్షిణలు చేసి ఇప్పుడు పెట్టుకున్నట్లు 7 దేవుళ్ళ ప్రదక్షిణలు చేసినట్లుగా ఈ విధంగా ముగించుకొని యజ్ఞపూర్వకంగా ప్రకృతిలో దారం వస్తాం. ఇది మా కర్తవ్యం. సర్వమత సమన్వయ ఆశ్రమం కంజర్ గ్రామం నుంచి భక్తుల బృందంతో మా గురు ఆశీస్సులతో ఈ ప్రపంచ శాంతి రక్షణ కొరకై సర్వమత స్వామి నుంచి ప్రతి సంవత్సరము గాని మా గురుగారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరము దేశ రక్షణ కోసము, సృష్టిలో జరిగే విపత్తుల నుండి సృష్టి రక్షించబడడానికి, ధర్మం కాపాడడానికి మేము ప్రతిసారి యాత్ర చేస్తుంటాము. ఇదే ఏడు దేవుళ్ళే కాకుండా ఎక్కడ మా కళారూపంగా ఏ దేవుడు కనిపిస్తాడో అక్కడక్కడ వెళ్ళి ఈ శాంతి కాపాడడానికి మేము యాత్రలు చేస్తుంటాము. ఇది మా గురు ఆశీస్సులతో ఆసత్వయము సిద్ధరామేశ్వరు, ధరంపూర్, కొండగట్టు, విమలవాడ, కాలభైరవి, సిద్ధరామేశ్వరికి వెళ్తాము. యాత్ర ఏదైతే ఉందో దాన్ని మా ఆశ్రమానికి తిరిగిన తర్వాత ఒక యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సృష్టి కాపాడడం కోసమని ఈ యాత్రా ఫలాన్ని ఈ ప్రకృతిలో జారబోయడం జరుగుతుంది.